నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహికులను మరింత ప్రోత్సాహాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ చల్లవాడ నాగరాన్ని డిఐఈపిసి సభ్యులు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ చల్లవాడ నాగరాన్ని అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాన్ని మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి మరింత విస్తృతపరచాలని అన్నారు. పరిశ్రమలు జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టని, ఆ దిశగా జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి పదంలో తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఆ దిశగా జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టం చేసే జిల్లా ఆర్థిక అభివృద్ధికి దోహదపడడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించాలని అన్నారు. కొత్తగా పారిశ్రామిక రంగంలో అడుగువేయాలనుకున్న వారికి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించేలాగా బ్యాంకర్లు సహకరించాలని అన్నారు. భీమవరం మావులమ్మ అమ్మవారికి టి వెంకట సత్యనారాయణ పద్మావతి దంపతులు 20 గ్రాముల బంగారాన్ని ఎమ్మెల్యే పులిపతి రామాంజనేయులు చేతుల మీదుగా ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ త్వరలో అమ్మవారి స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని, దాతలు అందిస్తున్న సహకారం వెలకట్టలేనిదని అన్నారు. ఇప్పటికే అమ్మవారి స్వర్ణ వస్త్రం 80% పూర్తయిందని తెలిపారు. ప్రధాన ఆలయ అర్చకులు మందిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజ నిర్వహించి దాతలను సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఎంసీ మాజీ చైర్మన్ కోల నాగేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు ముచ్చికల్ల శివ, జనసేన నాయకులు, వీర మహిళలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. భీమవరంలో బియ్యం వ్యాపారి నాగిడిపాలెం కాలువలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. గొండ్ల వెంకటనారాయణ మృతదేహం కాలువలో లభించింది. ఈ నెల 17న బాకీలు వసూలుకు వెళ్లిన నారాయణ అదృశ్యమయ్యాడు. సెల్ ఫోన్ పనిచేయకపోవడంతో బంధువులు వెతికారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాన్ని అత్తిలి సచివాలయం 1ని సందర్శించారు. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1 కాగితం సుజాత, పంచాయతీ సిబ్బంది సచివాలయం 1లోని వివిధ శాఖలకు సంబంధించిన 11 మంది ఉద్యోగుల వివరాలను, వారి విధులను పర్యవేక్షించారు. సచివాలయ సిబ్బందిలో డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, సర్వేయర్, విఆర్ఓ, హెల్త్ అసిస్టెంట్, జూనియర్ లైన్మెన్, మహిళా పోలీస్, ఫిషరీస్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారి విధులు తెలిపారు. అత్తిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పరిపాలనాధికారి, అత్తిలి మండల విస్తరణాధికారి ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు. అత్తిలి జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో 100 రోజుల మిషన్ శక్తి కార్యక్రమం బేటీ బచావో బేటీ పడావో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు చేయడం, బాలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని అత్తిలి సూపర్వైజర్ కె కుమారి అన్నారు. బాల్య వివాహాలు జరిగినట్లయితే ఐసిడిఎస్ కార్యాలయానికి లేదా సమీప అంగన్వాడీ కేంద్రానికి కానీ సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో అత్తిలి ప్రాథమిక వైద్యాధికారి, పాఠశాల ఉపాధ్యాయులు, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు, డ్వాక్రా మహిళలు, వైద్య సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అత్తిలిలో అంజనీ టెక్ టైల్స్ షోరూమ్ ను శుక్రవారం మార్కెటింగ్ డైరెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి క్వాలిటీతో కూడిన టైల్స్ ను పలు మోడల్ అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. గృహ నిర్మాణదారులు అంజనీ టెక్ ద్వారా అందిస్తున్న నాణ్యమైన టైల్స్ ను వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో తిరుపతి, కైకలూరు ప్రాంతాల్లో టైల్స్ పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. అంజనీ టైల్స్ యాజమాన్యం ఆంధ్ర రాష్ట్రంలో 2 టైల్స్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేశారు. ఒకటైతే తిరుపతి దగ్గర ఉంది. ఆ ఫ్యాక్టరీలో ఏంటంటే విట్రిఫైడ్ టైల్స్ తయారు చేస్తాం. ఇంకో ఫ్యాక్టరీ కైకలూరు దగ్గర ఉంది. ఇక్కడ సెరమిక్ ప్రోడక్ట్స్ తయారు చేస్తాం. ఈ రోజు ఏంటంటే అత్తిలి పట్టణంలో ప్రత్యేకించి ఏంటంటే అత్తిలి పట్టణంలో మనం ఒక కంపెనీ ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టాలని డిసైడ్ చేస్తుంది మేనేజ్మెంట్. ఇక్కడ పెట్టాల ఉద్దేశం ఏంటంటే విలేజెస్లో కూడా ఏంటంటే ది బెస్ట్ ప్రోడక్ట్ అంటే సిటీల్లో దొరికే ప్రోడక్ట్స్ అన్నీ కూడా విలేజెస్లో కూడా మనం అందిద్దామని సదుద్దేశంతో ఈ అత్తిలి పట్టణంలో పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మా సెరమిక్ ప్రోడక్ట్స్ అండ్ విట్రిఫైడ్ ప్రోడక్ట్స్ 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. మా ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటంటే 30 kgs వెయిట్ ఉంటుంది. మినిమం 30 kgs వెయిట్ ఉంటుంది.
అలాగే 9 mm థిక్నెస్ మెయింటైన్ చేస్తున్నాం. స్క్రాచ్ రెసిస్టెంట్, వాటర్ అబ్జార్బ్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ టైల్స్ డిఫరెంట్ డిజైన్స్ ఏంటంటే 300 డిజైన్స్ వరకు మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. కస్టమర్కి ఏ రకమైనటువంటి డిజైన్స్ కావాలి, డార్క్ కావాలితే డార్క్, మీడియం కావాలితే మీడియం, లైట్ కావాలితే లైట్, అన్ని రకాల డిజైన్స్ మనం తయారు చేస్తున్నాం. అలాగే మన ప్రోడక్ట్ రేంజ్ అయితే కనుక ఫ్లోర్ టైల్స్ తయారు చేస్తాం. ఫ్లోర్ టైల్స్, అలాగే కిచెన్ టైల్స్, ఎక్స్టీరియర్ టైల్స్, వాల్ టైల్స్, అలాగే స్విమ్మింగ్ పూల్ టైల్స్, పార్కింగ్ టైల్స్, ఇలా డిఫరెంట్. అలాగే దేవుడి మందిరంలో ఉపయోగించేటువంటి టైల్స్ కూడా తయారు చేస్తాం. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ది బెస్ట్, అంటే నేషనల్ లెవెల్లో టాప్ క్వాలిటీ మెయింటైన్ చేసి క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని మేము పెట్టుకుని చాలా చక్కటి ప్రోడక్ట్స్ని మేము మార్కెట్కి అందజేస్తున్నాం. ప్రస్తుతం అయితే కనుక మేము ఆంధ్ర రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం, అలాగే తెలంగాణ రాష్ట్రం, ఈ 4 రాష్ట్రాల్లోని కూడా ఏంటంటే డీలర్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసాం. ప్రత్యేకించి ఏంటంటే మన ఆంధ్రాలో 2 ఫ్యాక్టరీస్ ఉండడం వల్ల ఇక్కడ స్పెషల్ ఫోకస్ అంతా మేము ఇచ్చి ఈ ఏరియాలో ఏంటంటే వినియోగదారులకి ది బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలన్న సదుద్దేశంతో ఇవాళ ఈ అత్తిపట్నంలో ఈ షోరూమ్ ఎస్టాబ్లిష్ చేసాము. మా కోరిక ఏంటంటే అంజనీ టైల్స్ యొక్క ఎంటైర్ ప్రోడక్ట్ రేంజ్ అంతా కూడా అత్తిలి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి వినియోగదారులందరూ కూడా ఈ మంచి ప్రోడక్ట్ని బాగా ఉపయోగించుకుని వాళ్ళ ఇంటి యొక్క అందాన్ని, ఆ శోభను మరింత పెంచుకుంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అత్తిలి రామన్నపేటలో గల ఐశ్వర్య అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, హారతులు ఇచ్చారు. భక్తులకు అత్తిలి ఏఎంసీ మాజీ చైర్మన్ పులిశెట్టి చంటి అన్న సమారాధన జరిపారు. ఆలయ కమిటీ ప్రతినిధి దాసరి నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం కేఎస్ ఘట్లో అధిక వర్షాల వల్ల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకునేందుకు అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ కె నాగరాజు ఆధ్వర్యంలో ఆరోగ్య సర్వే నిర్వహించారు. తరకు ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ సూచనల మేరకు సర్వే జరిపి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. టీడీపీ నాయకులు గుడాల కాంతారావు, మెంతి రాజ్ కుమార్, బందిర శ్యామేల్ రాజు, దీపికా రాణి తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అత్తిలి మండలం తిరుపతిపురం వద్ద ఎనదమూరు డ్రైన్ పొంగి ప్రవహిస్తోంది. ఎనదమూరు డ్రైన్లో కలిసే ఆరుదలకోడు డ్రైన్ పొంగి ప్రవహించడంతో తిరుపతిపురం పరిసర ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఎనదమూరు డ్రైన్లో కలిసిన ఆరుదలకోడు అవుట్లెట్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఎనదమూరులోకి వరద నీరు వెళ్లక వెనక్కి తన్నుతోంది. ఆరుదలకోడు డ్రైన్కు శాశ్వత పరిష్కారం చేపట్టాలని డ్రైన్ వెంబడి గల గ్రామాల వారు కోరుతున్నారు. తణుకు శాసనసభలో ఆర్మీ రాధాకృష్ణ వయ్యేరు వెంబడి ప్రాంతాల్లో పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యే ప్రదేశాలను నాయకుల అధికారులతో వెళ్లి పరిశీలించారు. దువ్వ వయ్యేరు అక్విడెట్ ను పరిశీలించారు. ముందస్తు చర్యగా ఇసుక మూటలు తీసుకువచ్చి గట్లు పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ అలసత్యం వహించవద్దని గ్రామస్తులు నాయకులు కలిసి ఎప్పటికప్పుడు వివరాలు సేకరించాలని అన్నారు. పైనుండి వస్తున్న నీరు పెరిగే అవకాశం ఉన్నందున వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏటిగట్టు వెంబడి ఉన్న 60 పూరి గుడిసెలు నీటి మునగడంతో వారికి పునరావాసం కల్పించామని తెలిపారు. కారణంగా వయ్యేరు ప్రవాహం కూడా ఉధృతంగా వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రానికి కూడా దువ్వలో ఉన్నటువంటి వయ్యేరు ట్రైన్కి సంబంధించి ఇంకా అధిక ప్రవాహం వచ్చే అవకాశం కనుక ఎర్రకాలువ అదేవిధంగా నందమూరు నుంచి కూడా ఎక్కువగా ఈరోజు ప్రవాహం అధికంగా వస్తుంది కనుక ఇక్కడ దువ్వ గ్రామాల్లోని కూడా నీరు ప్రవేశించే అవకాశం ఉంది కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి లో లయింగ్ ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం అక్కడి నుంచి మూవ్ అయ్యి ఇక్కడ కమ్యూనిటీ హాల్స్లో కానీ ఇతర చోట్ల కానీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా అన్ని చర్యలు తీసుకుని ఇక్కడ ఇప్పటికే ఇసుక బండ్లను కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు ఆ విధంగా మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించి దువ్వ గ్రామస్తులందరూ కూడా ఈరోజు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తణుకు మండలం దువ్వ ఎందమూరు డ్రైన్ తిరుపతిపురానికి సంబంధించిన ఆర్దలకోడ్ ఫాల్స్ ను జిల్లా కలెక్టర్ సి నాగరాణి తణుకు ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణతో కలిసి పరిశీలించారు.
ఎర్రకాలువ ఉధృతి వల్ల దువ్వ వయ్యేరు వద్ద మరింత నీటి ప్రవాహం పెరుగుతోందని అధికారులు కలెక్టర్కు తెలిపారు. దీంతో ముందస్తు సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అకుడేటు వద్ద నీటి ప్రవాహంతో ముంపు గురయ్యే పల్ల ప్రాంతాలను ఆమె ఎమ్మెల్యే ఆర్ను రాధాకృష్ణతో కలిసి పరిశీలించారు. వంతెన వద్ద పూరి గుడిసెలో ఉన్న వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. త్వరితగతిన చర్యలు చేపట్టి ఎటువంటి ప్రమాదం రాకుండా చూడాలని అన్నారు. అనంతరం పింఛన్ అందక బాధపడుతున్న వికలాంగ బాలులతో మాట్లాడి త్వరలో పింఛన్ అందేలాగా చూస్తామని తెలిపారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ పలు పల్ల ప్రాంతాల్లో ముంపు గురి కాకుండా ఇసుక ముట్టలు తెప్పించి ముందస్తు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తణుకు నుండి అరుణాచలం కంచి యాత్ర స్పెషల్ బస్ పంపుతున్నామని డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ తెలిపారు. భక్తులు 20వ తేదీన శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం పుణ్యక్షేత్రం దర్శించుకుని 21వ తేదీ పౌర్ణమి రోజు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసుకుని రాత్రి కంచి చేరుకుంటారని, 22న కంచిలోని ఆలయాల సందర్శన అనంతరం బయలుదేరి 23వ తేదీ ఉదయం తణుకు వస్తారని అన్నారు. ఆగస్టు 17వ తేదీ బయలుదేరే బస్సులకు రేపు నుండి రిజర్వేషన్ చేయించుకోవచ్చునని, రిజర్వేషన్ కొరకు 9440419144 వివరాలకు 9848284384 నెంబర్ను సంప్రదించాలని, తణుకు పరిసర ప్రాంత ప్రయాణికులు ఈ అరుణాచలం కంచి పుణ్యక్షేత్ర దర్శన భాగ్యం పొందాలని డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ తెలిపారు. కోర్టు ఫీజు కొరత నివారించాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఉభయ జిల్లాల ప్రధాన కార్యదర్శి కామన్ మున్స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోర్టు ఫీజు కొరకు శుక్రవారం తణుకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు న్యాయవాదులు కక్షిదారుల ధర్నా నిర్వహించి సబ్ రిజిస్టర్ మెమోరాండాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కామన్ మున్స్వామి మాట్లాడుతూ 3 నియోజకవర్గాల పరిధిలో తణుకులో 7 కోట్లు పనిచేస్తున్నాయని, నిత్యం వందలాది మంది కక్షిదారులు హాజరై వారి యొక్క కార్యకలాపాలు నిర్వహించుకుంటారని, దీనికి లక్షలాది రూపాయలు ప్రభుత్వానికి కోర్టు ఫీజు రూపంలో కక్షిదారులు చెల్లిస్తున్నారని అన్నారు. కోర్టు ఫీజు కొరత వలన న్యాయవాదులు గత 2 మాసాల నుండి అనేక ఇబ్బందులు పడుతున్నారని మున్స్వామి తెలిపారు. సబ్ రిజిస్టార్ ద్వారానే కోర్టు ఫీజును రప్పించి అమ్మకాలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు కారు వెంకటేశ్వర్లు, ఎం ముత్తింజయరావు, షేక్ బజ్జీ, పిల్లి రమేష్, రాపాక ప్రభాకర్, పొట్ల శ్రీనివాస్, దమ్మిడి సూర్యనారాయణ, చింతపల్లి నాగేశ్వరరావు, ఎం ప్రతాప్ కుమార్, పుల్లేశ్వరరావు, పిల్లి రమేష్, న్యాయవాదుల గుమస్తాల సంఘ కార్యదర్శి సిద్ధు తదితరులు పాల్గొన్నారు. తణుకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కోర్టు ఫీజు వెంటనే కోర్టు ఫీజు వెంటనే రిజిస్టర్ గారు వెంటనే కోర్టు ఫీజు వెంటనే న్యాయవాదులు కక్షిదారులు ఇబ్బంది పడుతూ కోర్టు ఫీజు వెంటనే తణుకు సబ్ రిజిస్టార్ ఆఫీసులో కానీ, సజ్జాపురం సబ్ రిజిస్టార్ ఆఫీసులో కానీ కోర్టు ఫీజు లేక అనేక ఇబ్బందులు కక్షిదారులు అలాగే న్యాయవాదులు అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ కోర్టు ఫీజు అనేది ఒక రూపాయి నుంచి 20 రూపాయల వరకు కోర్టులో ఫీజులు మనం అంటించవలసిన అవసరం ఉంటుంది. ఇవాళ ఈ తణుకు కోర్టు పరిధిలోని మొత్తం 7 కోర్టులు ఉన్నాయి. వందలాది మంది క్లయింట్లు, కక్షిదారులందరూ కూడా కోర్టుకు హాజరవుతూ ఉంటారు. అలాగే క్రిమినల్ కేసులో ముద్దాయిలు కోర్టుకు హాజరు కాకపోతే పిటిషన్లు పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఒక పిటిషన్కి ₹1 స్టాంప్ అంటించవలసిన అవసరం ఉంటుంది. అటువంటి రూపాయి స్టాంపులు కానీ, ₹2 స్టాంపులు కానీ, ₹5 స్టాంపులు కానీ, ₹20 స్టాంపులు కానీ, అసలు స్టాంపులు అనేది మన తణుకు సబ్ రిజిస్టార్ ఆఫీస్లో లేకపోవడం చాలా ఇబ్బందికర పడుతున్నాం. దానికి మేము రిజిస్ట్రార్ గారిని అడిగితే మేము ఇండెంట్ పెట్టాం కానీ అక్కడి నుంచి సప్లై లేదనేది చెప్తున్నారు. మరి చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా కోర్టు ఫీజు అమ్మడం అనేది జరుగుతుంది. బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి బ్లాక్లో కూడా కోర్టు ఫీజు అమ్ముతున్నారు. మరి ఏ విధంగా ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి అనేది మేము ప్లేటర్లుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందువల్ల సబ్ రిజిస్ట్రార్ గారు ఒకవేళ పక్క ప్రాంతాల్లో ఒకవేళ కోర్టు ఫీజు కానీ ఎక్కువగా ఉన్నా కూడా మరి అక్కడి నుంచే ఇక్కడికి మరి స్టాక్ మళ్లించుకోవాల్సిన బాధ్యత మరి సబ్ రిజిస్ట్రార్ గారికి ఉంది. మరి ఇవాళ ప్రజలకి యొక్క అవసరం కోసం కోర్టు ఫీజు, ఇవాళ స్టాంప్ డ్యూటీ వందలాది వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కోర్టు ఫీజు ఇవాళ ప్రభుత్వానికి మేము చెల్లిస్తున్నాం. ఇవాళ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రజలందరూ కూడా మరి లక్షలాది రూపాయలు స్టాంప్ డ్యూటీలు కడుతున్నారు. ప్రభుత్వం ఎందుకు సప్లై చేయలేకపోతుంది అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. సపోర్టింగ్ ఆంధ్రస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నత యూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిఆర్పీలకు జూలై 18 నుండి 27 వరకు టీచ్ టూర్ శిక్షణ ఇస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీపీ శ్యామసుందర్ తెలిపారు. టీచర్ టూర్ శిక్షణ ద్వారా తరగతి బోధనా పద్ధతులు ఎలా తనిఖీ చేయాలి, చేసిన తర్వాత బోధనా పద్ధతులు ఎటువంటి విధంగా అభివృద్ధి చేసుకోవాలని పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తరఫున 14 మాస్టర్ ట్రైనర్స్ రాష్ట్ర స్థాయిలో శిక్షణ తీసుకుని జిల్లాలో 3 సెంటర్లో 300 మందికి శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. తనకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డి మురళీ సత్యనారాయణ మాట్లాడుతూ
SALT టీచ్ టు ట్రైనింగ్ సంబంధించిన నియమ నిబంధనలు తెలిపారు. తణుకు మండలం మండలపాకలో గల ఎల్లారమ్మ అమ్మవారిని ఆశ్రమాసం సందర్భంగా శాకాంబరిగా అలంకరించారు. కరువు కాటకాలు సంభవించినప్పుడు అమ్మవారు శాకాంబరిగా అవతరించి ప్రజలకు కూరగాయలు అందజేసిందని, అందువల్ల ఈ మాసంలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరిస్తారని ఆలయోచకులు కొడబంచిలి అయ్యప్ప తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.